హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు తెలంగాణ స్పెషల్ మొట్టలు అవన్నీ ఏమేమి కావాలో చేపల పులుసుకు చూపిస్తారండి. ఇవి కడిగి పెట్టుకున్న మొట్టలు చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం ఇది ఒకటే ముళ్ళు ఉంటుంది మిడిల్లో. ఇది స్పెషల్ తెలంగాణలో. ఆనియన్స్ మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని రెడీ చేసుకుందాం. ఆనియన్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేస్తున్నాను. మా సైడ్ అయితే మొట్టలు చాలా ఫేమస్ తెలంగాణలో. 500 kg అండి. 500 kg తీసుకొచ్చిన సూప్కి అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం జీలకర్ర, మెంతులు ఈ రెండింటిని వేసుకొని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. కలర్లోకి వచ్చేసిన తర్వాత మనము గ్రైండర్ చేసుకోవాలి. పేస్ట్ లాగా రెడీ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చేపల పేస్ట్ మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి. మనం మ్యారినేట్ కోసం కారం, ఉప్పు, ఇది ధనియాల పొడి మనం వేయించకుండా పచ్చిదే పట్టి పెట్టుకోవాలి. ఇది గరం మసాలా 2 స్పూన్స్ వేసిన, కారం కూడా 2 స్పూన్స్ వేసిన, ఆనియన్ పేస్ట్ కూడా అన్నీ వేసుకొని మనం కలుపుకోవాలి. కొంచెం చింతపండు కూడా మనం ఇందులో వేసుకోవాల్సిందే. కొంచెం మనం ఇవన్నీ వేసి కలుపుకొని ఒక ½ అవర్ పక్కెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకొని ఒక ½ అవర్ పక్కకెట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు వేసుకుందాం. మనం అన్నీ అందులోనే వేసాం కదా, ఆనియన్ పేస్టు, జీలకర్ర, మెంతులు అన్నీ. ఇందులో మనం ఏది వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసి మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలన్నీ వేసుకోవాలి. చేపల పులుసు చేసేటప్పుడు ఇది ముక్క విచ్చిపోకుండా మంచిగా మెల్లి కలపాలి. ఇలా కొంచెం ఇట్లా మర్రేసుకుంటే సరిపోతుంది. మనం చికెన్, మటన్ కలిపినట్టు కలపకండి. చింతపండు రసాన్ని ముందుగా ఇట్లా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నది ఉంది కదా, ఈ మసాలాలోనే రెడీ చేసుకోవాలి పిండి. తర్వాత మనం ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో పోసుకోవాలి. ముక్క ఉడికింది, మనకు ఏర్పడుతుంది చూడండి. ముక్క ఉడికినట్టు ఇక మనం బంద్ చేసుకోవచ్చు. స్టవ్ దగ్గరకు వచ్చేసింది సూప్ కూడా. ఇంకా మనకు సూప్ లేకుండా కర్రీ లాగా కావాలి అనుకుంటే
ఇంకా దగ్గరికి ఉంచుకోవచ్చు. నాకైతే చూడండి ఇది సూప్ అనేది ఇది కరెక్ట్ క్వాంటిటీ ఉంది, సరిపోతుంది ఇది ఇలా. రెడీ అయింది చేపల పులుసు, వేడి వేడి చేపల పులుసు. నేనైతే గారెలు వేసుకుంటున్నా. స్టార్టింగ్ మనం గారెలైనా రైస్లో అయినా చాలా బాగుంటుంది. గారెలు చేపల పులుసు